కొనుక్కోవాలనే వార్త పట్టణం నుంచి పల్లె దాకా పాకింది. ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతోంది. అయితే గతంలోనూ ఇలాంటివి చాలా జరిగాయి. ప్రతి ఏటా ఏదో ఒక పండుగ రూపంలో కీడు వస్తోందని చీరలు, గాజులు, కుడుకలు ఇస్తూ వస్తున్నారు. అది కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఇలా జరుగుతోంది. ప్రస్తుతం కొడుకు రూపంలో తల్లికి కీడు వచ్చిందని ఓ పుకారు హల్చల్ చేస్తోంది. ఈ విషయాన్ని విద్యావంతులు కొట్టిపారేస్తుండగా పల్లెవాసులు అనుసరిస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి లైవ్లో అందిస్తారు. మాధవి, చెప్పండి, అసలు ఈ పుకారు ఎక్కడ మొదలైంది, ఏంటి? జనాలు అంటే పల్లెవాసులేమో అనుసరిస్తున్నారు, చదువుకున్న వారేమో కొట్టిపారేస్తున్నారు అంటున్నారు. అసలు ఈ పుకారులో ఎంత నిజం ఉంది? ఈ ఉత్తి పుకారేనా? సంతోషి, చూసుకున్నట్లయితే అసలు తెలుగు రాష్ట్రాల్లో మనకు పండగలు మొదలయ్యే ముందు అంటే సంక్రాంతి, మనకు జనవరి లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే జరిగింది. సంక్రాంతి ముందల, ఉగాది ముందల ఒక అన్న తమ్ముళ్ళకి కుడుకలు ఇవ్వాలి అని చెప్పేసి ఇలాంటి ఒక ఆచారాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఒక కొడుకు ఉన్న తల్లులు మాత్రం ఇద్దరు కొడుకులు ఉన్న తల్లి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని 5 రకాల గాజులు వేసుకోవాలి అని చెప్పేసి పుకార్లు మాత్రం షికారు చేస్తున్నాయి. ప్రతి పండగకు ఒక కీడును అడ్డం పెట్టుకొని వ్యాపారస్తులు మాత్రం దీంట్లో వ్యాపార భాగంగానే చూస్తున్నట్టుగా విద్యావంతులు కొట్టివేస్తుంటే ఎక్కడైనా ఆపద జరుగుతుందేమో, కీడు ఎక్కడ సంభవిస్తుందేమో అన్నట్టుగా తల్లులు మాత్రం ఇప్పుడు గ్రామాలలో నుండి చూసుకున్నట్టయితే పట్టణాలలో వరకు కూడా ఈ ఆచరణ చాలామంది కూడా ఆచరిస్తున్నారు. కేవలము విద్యావంతులు, కొంచెం తెలిసిన వాళ్ళు మాత్రం జ్ఞానాన్ని దాన్ని ప్రదర్శిస్తూ వారు మాత్రం ఇలాంటివి పుకార్లు ఏవి లేవు అనేసి వారు చెప్పడం జరుగుతుంది. అలాగే మాధవి, అంటే దీనిపైన అంటే ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరైనా సరే అంటే పండితుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అంటే పండితుల వైపు నుంచి వస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది? అంటే వారు ఏం చెప్తున్నారు? నిజంగానే కీడుతో కూడుకుని సంక్రాంతి వచ్చింది, ఎందుకంటే అధిక మాసం కారణంగా కొన్ని పండుగల్ని 2 రోజులు జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ఉగాది నుంచి, రామనవమి నుంచి, దసరా, దీపావళి ఇవన్నీ అధిక మాసంతో వచ్చాయి. కాబట్టి ఈరోజు సాయంత్రం నుంచి రేపు పొద్దున వరకు జరుపుకోవాలి అన్నట్టుగా టైం అలా డిసైడ్ అయ్యింది అధిక మాసం కారణంగా. మరి ఇప్పుడు కీడుతో సంక్రాంతి వచ్చింది కాబట్టి కొడుకున్న వాళ్ళు ఇలా ఫాలో అవ్వాలి, 2 కొడుకులు ఉన్న వాళ్ళు ఇలా చేయాలని అంటున్నారు. కాబట్టి అసలు పండితులు చెప్పిందే ఫాలో అవుతారు చాలామంది, క్లారిటీ కోసం. మరి పండితులు ఏమైనా చెప్పారా దీనిపైన? గత సంవత్సరం చూసుకున్నట్టయితే మనకు ప్రతి పండగ కూడా ఎక్స్టెంట్, ఈరోజు రావాల్సింది రేపు రావాల్సింది ఎల్లుండి, ఇలా 2 డేస్ చేసుకుంటూ వచ్చాము. దీనిపైన కొంతమంది పండితులేమో దాన్ని ఆచరించేలాగా చెప్తున్నారు, మరి కొంతమంది పండితులేమో ఆచరించక తప్పదు అన్నట్టుగా చెప్తూ ఉంటే జనాలు మాత్రం 2 ఆచరిస్తున్నారు. మాకెందుకు వచ్చిన గొడవలే, ఇది పండితులు చెప్పారు కదా చేసేద్దాం అనే ధోరణిలోనే ప్రజలు కూడా అలాగే చేసుకుంటూ వస్తున్నారు. పండితులు ఈ విషయంలో మాత్రం ఎలాంటి కీడు ఉంది అని ఇప్పటివరకు ఎక్కడైతే వెల్లడించలేదు. ఈ పుకార్లు మరి పుట్టుకొస్తున్న తరుణంలో మాత్రం తల్లులకు కీడు ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఎలాగైనా సరే దీన్ని కొనుక్కుంటే గాజులే కదా, కొనుక్కొని పెట్టుకుంటే ఏమవుతుంది అనే ఉద్దేశంతో మాత్రం ప్రతి ఒక్కరు, కొంతమంది మాత్రం అంటే మూఢాచారాన్ని ఆచరిస్తూ, కొంతమంది ఎలా అయితే వస్తున్నారో వాళ్ళు ఈ మూఢాచారాన్ని మాత్రం ఆచరించడం జరుగుతుంది. మనం గత సంక్రాంతికి చూసుకున్నట్లయితే అన్న తమ్ముళ్ళకి కుడుకలు ఇవ్వడం కానీ, వదిన మధ్యలో గాజులు కానీ, అలాగే వదిన ఆడపడుచులకు చీరలు పంచడం కానీ, ఆడపడుచులకి కుంకుమ భరణులు కానీ, ఇలాంటివి ఎన్నో ఆచారాలని ప్రతి పండగకి ఒకటి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ క్రియేషన్లో భాగంగా ఇప్పుడు మనకు మాత్రం చేస్తుంది ఏంటంటే చాలామంది కొట్టిపారేస్తున్నారు, ఇది ఒక పుకార్గానే చూస్తున్నారు దాన్ని. కానీ దీనివల్ల లబ్ధి పొందుతున్న వారు ఎవరు అని అంటే ఇప్పుడు వ్యాపారస్తులు మాత్రం దీనివల్ల చాలా లబ్ధి పొందుతున్నారు అని చెప్పేసి విద్యావంతులు దీన్ని కరాఖండిగా ఖండిస్తున్నారు. రైట్ మాధవి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.